చాట్ జీపీటీ ఎందుకని మీ ప్రీవియస్ చాట్ని మర్చిపోతుంది. సపోజ్ మీరు ఒక ఎస్టర్డే నైట్ మీ బర్త్డే ప్లానింగ్ అంతా కూడా చాట్ జీపీటీతో డిస్కస్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ డే వచ్చేసరికి మీరు ఒక న్యూ చాట్ ఓపెన్ చేసి ఆ బర్త్డే గురించి ఏదైనా ఒక ర్యాండమ్గా క్వశ్చన్ అడిగారు. అయితే చాట్ జీపీటీ అనేది పక్కాగా ఆన్సర్ చేయలేదు. ఇట్ విల్ ఫర్గెట్ అబౌట్ యువర్ ప్రీవియస్ చాట్ అనమాట. సో ఎందుకు ఇది జరుగుతుంది అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టేట్లెస్ ఏఐ. స్టేట్లెస్ ఏఐ అంటే ఏంటంటే మీరు ఒక సెషన్ వరకు మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఒక సెషన్ క్రియేట్ అవుతుంది కదా, ఆ సెషన్ వరకు మాత్రమే ఎవ్రీథింగ్ అది గుర్తు చేసుకుంటుంది. అంటే ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఎ మెమరీ. బట్ వన్స్ యు ఆర్ అవుట్ అండ్ ఇంకోసారి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రీవియస్ డేటా అంతా కూడా రీకలెక్ట్ చేసుకోదు. దిస్ ఈజ్ వాట్ స్టేట్లెస్ ఏఐ మీన్. అంటే స్టేట్ ఇన్ ద సెన్స్ ఒక మెమరీ అనమాట. స్టేట్లెస్ నేమ్లో ఉంది అంటే ఒక మెమరీ అనేది ఉండదు. ఎంతవరకు ఏ మెమరీ ఈస్ అలొకేటెడ్ ఓన్లీ పర్ సెషన్ అనమాట, లేదా ఓన్లీ పర్ సమ్ టైమ్. ఆ టైం అయిపోయిన తర్వాత మీకు ప్రీవియస్ అనేది ఇంకా గుర్తుండదు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ స్టేట్లెస్ ఏఐ ఈస్. అండ్ అందుకే చాట్ జీపీటీ గుర్తు చేసుకోలేదన్నమాట. మీరు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ వెంట్ టు ఏ రెస్టారెంట్, ఆ వెయిటర్ ఉన్నాడు, మీరు ఆర్డర్స్ అన్ని చెప్తుంటాడు, వాడంతా గుర్తు పెట్టుకుంటాడు, అంతా హీ విల్ రిమెంబర్. బట్ వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద రెస్టారెంట్ హీ విల్ నెవర్ నో హూ యు ఆర్. మీ ఆడవాడో లైక్ మీరెవరో వాడికి తెలియదు, వాడవాడో మీకు తెలియదు అనమాట. మీరు ఉన్నంత వరకు మాత్రమే మీ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఈజ్ వై చాట్ జీపీటీ ఫర్గెట్స్ యువర్ ప్రీవియస్ చాట్.